అంటూ రాజు రివ్యూస్. వైజాగ్ వస్తున్న నిఖిల్ అని చెప్పేసి ఒక వీడియో చేశాను. దాని తర్వాత నిఖిల్ సంబంధించి ఎటువంటి వీడియోస్ చేయలేదు. సో అనుకున్నట్టుగానే ఫిబ్రవరి 2వ తారీఖున హెచ్కే పర్మనెంట్ మేకప్ ఓపెనింగ్ కి నిఖిల్ రావడం జరిగింది. నిఖిల్ తో పాటు చాలా మంది సెలబ్రిటీస్ వచ్చారు. దాంట్లో ముఖ్యంగా అంబటి అర్జున్ గారు, అలాగే హర్ష సాయి గారు కూడా వచ్చారు. ఇక్కడ మెయిన్ ఈ హెచ్కే పర్మనెంట్ మేకప్ సంబంధించి మెయిన్ గా చూసుకుంది అయితే మాత్రం సిరి అలాగే శ్రీహాన్ గారు. సో వీళ్ళే అక్కడ మొత్తం అంతా వాళ్ళు ఆర్గనైజ్ చేశారు. సో వీళ్ళే చూసుకున్నారు మొత్తం అంతా కూడా. సో మరి దీని తర్వాత ఇదేదో గెట్ టుగెదర్ పార్టీ, రీయూనియన్ పార్టీ లాగా అనిపించింది చూడడానికి. అంటే మనం చూసినప్పుడు అలాగే అనిపించింది. ఎందుకంటే చాలా మంది సెలబ్రిటీస్ అయితే రావడం జరిగింది. అదంతా కోలాహలంగా చూసినప్పుడు కోలాహలంగా అనిపించింది. వీడియో తీసుకునే వాళ్ళు వీడియో తీసుకుంటున్నారు, సెల్ఫీ తీసుకునే వాళ్ళు సెల్ఫీ తీసుకుంటున్నారు. నిఖిల్ ఎవరు అడిగినా కూడా సెల్ఫీస్ ఇవ్వడం జరిగింది. అలా మీరు ఆల్రెడీ చూసారు కదా, ఫొటోస్ ఇవ్వడం జరిగింది. సో మొత్తం మీద వైజాగ్ ఫిబ్రవరి 2వ తారీఖున మంచి కోలాహలంగా అనిపించింది. సిరిపురం ఏదైతే ఉందో ఆ ఏరియా అంతా మాత్రం. సో హెచ్కే ఈ పర్మనెంట్ మేకప్ ఈ గ్రాండ్ లాంచ్ కి అయితే మాత్రం సెలబ్రిటీస్ ఎక్కువ మంది రావడం జరిగింది. సో మెయిన్ గా ఆకట్టుకుంది అయితే మాత్రం చాలా మంది ఉన్నారు. దాంట్లో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన నిఖిల్, అలాగే హర్ష సాయి గారు. సో అలాగే సిరి, అలాగే శ్రీహాన్ సాంగ్స్ కి డాన్స్ పర్ఫార్మెన్స్ చేయడం కానీ, అలాగే దాంతోపాటు జ్యోతక్క, అలాగే మిగతా చాలా మంది సెలబ్రిటీస్ ఉన్నారు. అలాగే గీతూ రాయల్ బిగ్ బాస్ రివ్యూ చెప్తారు కదా. సో మొత్తం వీళ్ళందరూ కూడా చాలా ఎంటర్టైన్మెంట్ అయితే చేయడం జరిగింది. టోటల్ గా మనం చెప్పుకోవాల్సింది ఏమన్నా ఉన్నదంటే నిఖిల్ సంబంధించి కాబట్టి, నిఖిల్ ఈ వీక్ సంబంధించి అంటే లాస్ట్ వీక్ లో మెయిన్ గా చెప్పుకోవాల్సింది ఈ వైజాగ్ రావడం, అలాగే మెహబూబ్ సాంగ్ ఉంది కదా, నువ్వే కావాలి సాంగ్, దానికి సంబంధించి ప్రమోషన్ లో భాగంగా నిఖిల్ అండ్ శ్రీ సత్య డాన్స్ పర్ఫార్మెన్స్, అలాగే నిఖిల్ అండ్ కావ్యకి సంబంధించి కామన్ ఫ్రెండ్స్ అనుకుంటా వాళ్ళ బర్త్డే పార్టీకి వీళ్ళు అటెండ్ అవ్వడం జరిగింది. కానీ ఒకే ఫ్రేమ్ లో అయితే వీళ్ళిద్దరు కనిపించలేదు. సెపరేట్ గా వాళ్ళిద్దరు అక్కడ ఉన్నారు, కానీ సెపరేట్ గా ఫోటోకి పోజ్ ఇవ్వడం జరిగింది. ఇది లాస్ట్ వీక్ సంబంధించి నిఖిల్ కి సంబంధించి. సో అది మ్యాటర్ అనమాట. సో ప్రతిదానికి ఒక చిన్న వీడియో చేసి పెట్టాలని ఉద్దేశం నాకు లేదు. సో కాబట్టి కంబైన్డ్ గా ఈ వీక్ సంబంధించి మొత్తం అంతా కలిపేసి ఈ వీడియోలో చెప్పడం జరిగింది. సో నేను చెప్పిన విధానం మీకు ఎవరికైనా నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.